మనిషి యొక్క జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి కొరతగా ఉంది. అయితే ఈ రాత్రి దాని గురించి ఆలోచిందామా? మనిషి జీవితంలో డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఆస్తి ఉంటుంది. ఇంకా రకరకాలైనవి మన చేతిలోనే ఉన్నాయి. అదేంటో మన జీవితంలో ఉండవలసినవన్నీ ఉన్నాయి కానీ, మన జీవితంలో లేనిది, కొరతగా ఉన్నది ఒకటే ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకు ఉండవలసింది, నీకు ఆస్తుంది, డబ్బుంది, ధనముంది. నా 3 పూట్ల మంచిగా వండుకుని తింటున్నాము కానీ, అది మన జీవితానికి విరుద్ధంగానే పనిచేస్తుంది. ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక చింతతో ప్రతిరోజు మనం నలిగిపోతూనే ఉన్నాం. అయితే ఎందుకలా? మన జీవితంలో డబ్బు ఉందే, ఆస్తి ఉందే, హోదా ఉందే, అన్నీ ఉన్నాయి కానీ మన జీవితంలో ఎందుకు మనం సంతోషంగా ఉండలేకపోతున్నామో ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దామా? మనం ఉండవలసినవన్నీ ఉన్నాయి కానీ మనం ఉండవలసింది యేసుక్రీస్తు మన జీవితంలో లేడు కాబట్టి మనం దుఃఖానికి గురవుతున్నాం, బాధలకు గురవుతున్నాం, నెమ్మది లేకుండా జీవిస్తున్నాం. మన దగ్గర ఉండవలసినవన్నీ ఉన్నాయి కానీ యేసుక్రీస్తు మన మనసులో లేడు కాబట్టి మనం దుఃఖానికి, వేదనకు గురవుతున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు యేసయ్య నీ జీవితంలో లేడేమో, యేసయ్యని విడిచిపెట్టేసి పక్కన పెట్టేసి నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, సంతోషంగానే జీవిస్తున్నావు కానీ పడుకునే సమయానికి ఏదో తీరని దుఃఖం నీలో మిగిలిపోతుంది. ఎందుకంటే యేసయ్య నీ జీవితంలో లేడు. ఒకవేళ నీ జీవితంలోకి వచ్చినా ఆయన నువ్వు పక్కన పట్టేసి నీకున్న ఆస్తిని బట్టి, హోదాని బట్టి, పలుకుబడిని బట్టి విచారిస్తూనే ఉన్నావు కాబట్టి యేసయ్య నీలోని సంతోషాన్ని నింపలేకపోతున్నాడు. అయితే యేసయ్యని పక్కన పెట్టేసావేమో, ఈ రాత్రి యేసయ్య నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు.